ఈరోజు చాలామంది అబద్ధికులుగా మారిపోతున్నారు. అవిశ్వాసంలో పడిపోయి అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నారు. దేవుని యందు విశ్వాసం లేదు. దేవుని యందు విశ్వాసం లేదు. అందువల్ల ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తున్నారు, ఎట్లా పడితే అట్లా జీవిస్తున్నారు. వాళ్ళ జీవితాన్ని స్వయంగా వాళ్ళ చేతులతో వాళ్ళే నరుక్కుంటున్నారు, పతనం చేసుకుంటున్నారు. కనుక వీళ్ళ విషయమై దేవుడు వాళ్ళని కావలిలో ఉంచుటకు సమర్థుడు, అంటే ఉంచలేదులేండి, ఉంచుటకు సమర్థుడు. అర్థం చేసుకుంటే నాకు అదే అర్థమైంది. కావలిలో ఉంచడానికి సమర్థుడు. జాగ్రత్త. దురాశ కలిగి జీవిస్తున్నావా, శరీరాంతరంగా జీవిస్తున్నావా, దేవుని విరోధంగా జీవిస్తున్నావా, ఎట్లా పడితే అట్లా జీవించవచ్చని నీ ఇష్టం స్వేచ్ఛగా జీవిస్తున్నావా, తెగిస్తున్నావా, దేవుని దాసులను దూషిస్తున్నావా, దేవునికి విరోధంగా నడుచుకుంటున్నావా, మందిరాన్ని ధిక్కరిస్తున్నావా, దేవుని ఆజ్ఞలను మీరుతున్నావా, జాగ్రత్త. నేను కావలి కాయటానికి దేవుడు సమర్థుడే. నిన్ను కావలిలో ఉంచుతాడు. కావలిలో ఉంచడం అంటే నేను జైల్లో వేస్తాడు. పక్కన బయట దేవదూతలను కూడా పెడతాడు ఎక్కడికి పోకుండా. నిన్ను కావల్లో ఉంచడానికి ప్రభు సమర్థుడు. ఆయన నిన్ను తీర్పు దినానికి నిర్ణయించగలడు. ఆ తీర్పు తప్పించుకోవాలంటే ఒకే మార్గం. ఏం మార్గం? శోధన జయించాలి. లోకపరమైనటువంటి మన మీదకి వస్తున్న వాటన్నిటిని కూడా జయించాలి. శరీరాశలు జయించాలి. శరీరానుసారంగా నడుచుకోవటాన్ని జయించాలి. దుర్నీతిని జయించాలి. దుష్టత్వాన్ని జయించాలా. తర్వాత మలినమైన దురాశలు ఉన్నాయి. కొన్ని ఆశలు ఉండొచ్చు, తప్పులేదండి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. ఆశలు ఉండొచ్చు, కానీ మలినమైన ఆశలు ఉండకూడదు, శరీరానుసారమైన ఆశలు ఉండకూడదు. ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయి? తీర్పు దినం కొరకై సిద్ధపరిచేవిగా ఉంటున్నాయి. దేవుడు మన మీద తీర్పు తీర్చి మనకు నష్టం కలుగు చేయక ముందే మనం మేల్కొని ఏం చేయాలా? భక్తిహీనత నుండి బయటపడాలి. భయం లేదండి మనకు, కదా? కొద్ది కూడా భయం లేదు. భయం ఉంటే ఎంత చక్కగా ప్రవర్తిస్తామో, మనకు భయం ఉంటే ఎంత చక్కగా జీవిస్తామో, మనకు భయం ఉంటే ఎంతగా దేవుణ్ణి సంతోషపెడతామో. ఇక్కడ కూర్చున్న మనందరిలో ఒక్కరిని గురించైనా దేవుడు సంతోషిస్తున్నాడా అని అడిగితే నేనేమంటానంటే, నాతో సహా అందరం ఆయన దుఃఖపెడుతున్నాం. నాతో సహా నేను ఎందుకు మళ్ళీ మినహాయించుకోవాలా? నేను కూడా మిమ్మల్ని ఎట్లా పడితే వదిలిపెట్టేశా. మిమ్మల్ని ఎట్లా పడితే అట్లా నడుచుకునేటట్లు వదిలిపెట్టేశా. వాక్య గద్దింపు లేదు, వాక్య హెచ్చరిక లేదు. స్వేచ్ఛగా జీవించడానికి మిమ్మల్ని విడిచిపెట్టేసిన కారణం చేత ఇప్పుడు నేను కూడా దేవునికి విరోధమే. ఈ మధ్యలో ఒక స్కూల్లో హెడ్ మాస్టరు పిల్లల ముందు తాను బెత్తంతో కొట్టుకున్నాడంట. ఎందుకు కొట్టుకున్నాడు? వాళ్ళకు మార్కులు రాకపోతే ఈయన కొట్టుకున్నాడంట.